బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బండి భగీరథ్ కేసులో సెన్సేషనల్ పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్ కస్టడీ విచారణ ముగిసింది. మూడో రోజు విచారించకుండానే మరి చల్లపల్లి జైలుకి పోలీసులు తరలించారు. ఇవాళ భగీరథ్ కస్టడీకి చివరి రోజు, అంటే రాత్రి వరకు సమయం ఉన్నా కూడా మరి పోలీసులు ఉదయాన్నే మెడ్చల్ కోర్టులో ప్రవేశపెట్టి భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. భగీరథ్ కేసులో మొదటి నుంచి పోలీసులపై తీవ్రమైన ఒత్తిడి అలాగే ఆరోపణలు వస్తున్నాయి. పోక్సో కేసులో సిట్ ఏర్పాటు చేయడం, అలాగే నిందితుడిని అరెస్ట్ చేయకుండా నోటీసులు ఇవ్వడం, 9 రోజుల పాటు పరారీలో ఉన్నా కూడా పట్టుకోకపోవడం, బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు బండి సంజయ్ని కానీ మిగతా వ్యక్తులని విచారణకు పిలవకపోవడం, వరుస పరిణామాలతో బండి భగీరథ్ కేసు పైన అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. భగీరథ్ను ఎవరు కాపాడుతున్నారు, పోలీసులపై ఎవరు ప్రెషర్ పెడుతున్నారు? మొత్తం మీద మూడో రోజు సాయంత్రం, అంటే రాత్రి వరకు సమయం ఉన్నా కూడా మరి ఇన్వెస్టిగేషన్ చేయడానికి కావాల్సిన, అంటే ప్రైమా ఫేసియా, అంటే కావాల్సిన ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఆల్రెడీ లభించాయా? మూడో రోజు మరి సాయంత్రం దాకా, రాత్రి దాకా సమయం ఉన్నా కూడా ఉదయాన్నే తొందరగా హుటాహుటిన పోలీసులు కోర్టుకు తీసుకెళ్ళి ఆయనని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఏం పడింది? ప్రస్తుతానికి అసలు ఏం జరిగింది, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా బండి భగీరథ్ ఇప్పుడు ప్రస్తుతానికి చర్లపల్లి జైలుకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడా ఏంటి, లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉన్నారు, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, ప్రస్తుతానికి భగీరథ్ ఎక్కడున్నాడు? ఎస్ కళ్యాణ్, ప్రస్తుతం మాత్రం బండి భగీరథ్ అయితే చర్లపల్లి జైలుకి అయితే తరలించడం కూడా జరిగింది పేట్ బషీరాబాద్ పోలీసులు. అయితే నిన్నటి వరకు విచారణలో భాగంగా పేట్ బషీరాబాద్లోనే ఉంచాము పోలీస్ స్టేషన్లో అని చెప్పేసి కూడా విచారణ కొనసాగుతుంది అని ఇటు మీడియాను కూడా మభ్యపెట్టారని అనుకోవచ్చు. నిన్నటి వరకు పోలీస్ స్టేషన్లో ఉంచి 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిని ఇచ్చినప్పటికీ కూడా 2 రోజులే విచారణలో కూర్చోబెట్టారు. నిన్న చూసుకున్నట్లయితే బాధితురాల్ని కూడా మళ్ళీ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు పిలిపించి ఇటు బాధితురాలిని ఒక రూమ్లో, బండి భగీరథ్ను ఇంకో రూమ్లో పెట్టి కూడా మళ్ళీ బాధితురాలి స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేయడం కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. పోలీసులు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. అదేవిధంగా బండి భగీరథ్ కూడా అన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. తన ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా తను డిలీట్ చేయడం బట్టి తన ఫోన్ డేటాను అంతా కూడా రీట్రైవ్ చేస్తున్నాము అని చెప్పుకొస్తూ ఉన్నారు పోలీసులు. ఏది ఏమైనప్పటికీ నిన్నటి వరకు కూడా మరి డీసీపీ రితిరాజ్ సమక్షంలోనే ఇక్కడ విచారణ అంతా కూడా కొనసాగింది. కానీ ఇటు బండి భగీరథ్ ఫ్రెండ్స్ విషయానికి వచ్చేసరికి 7 మంది ఫ్రెండ్స్ని నిన్న విచారించినట్టుగా తెలిసింది. కానీ ఆ 7 మంది ఎవరు, అసలు వాళ్ళు ఏం చెప్పారు, ఏ విషయాలు వెల్లడించారు, దాని ఆధారంగా మరి ఇప్పుడు మళ్ళీ బండి భగీరథ్ని కస్టడీ కోరనున్నారా? మూడో రోజు కస్టడీని ఎందుకు విరమించుకున్నారు, ఎందుకు మళ్ళీ విచారణ కొనసాగించలేదు? ఎందుకంటే ఇంకా మళ్ళీ నార్సింగ్లో కూడా ఒక అపార్ట్మెంట్లో కూడా రీట్రైవ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ రీట్రైవ్ చేయకుండా విచారణ సమయాన్ని ఎందుకు విరమించుకొని తీసుకెళ్లి చర్లపల్లి జైల్లో అప్పచెప్పారు అనేదే ఇప్పుడు కొన్ని అనుమానాలకు దారి తీస్తూ ఉంది. ఎందుకంటే పోలీసులను ఎవరైనా కట్టడి చేస్తున్నారా, బెదిరింపులకు గురి చేస్తున్నారా, వాళ్ళు ఎందుకు ఇలా విచారించకుండా బండి భగీరథ్ను ఉదయం 9 గంటలకు పేట్ బషీరాబాద్ను పిఎస్ నుంచి కూడా మెడ్చల్ కోర్టుకి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కోర్టులో హాజరుపరిచిన తర్వాత చర్లపల్లి జైలుకి అయితే తరలించడం కూడా జరిగింది. అంటే తప్పు చేశానని ఇక్కడ భగీరథ్ ఒప్పుకున్నాడా అనే నేపథ్యంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కోర్టుకి తరలించిన తర్వాత కూడా కోర్టులో హాజరుపరిచినాక మళ్ళీ చర్లపల్లి జైలుకి వెళ్ళాడు కాబట్టి ఇంతకు ముందే మనం చూసాము, కేసు నడుస్తున్నప్పుడే 9 రోజులు బండి భగీరథ్ ఎక్కడున్నాడో తెలియకున్నప్పుడే ఇక్కడ ముందస్తు బెయిల్ కోసము వీళ్ళు అప్లై చేయడం జరిగింది. ఎన్నో ప్రయత్నాలు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కస్టడీ కోరిన తర్వాత కూడా మళ్ళీ జైలుకు పంపించారు చర్లపల్లి జైలుకి. అంటే మళ్ళీ కస్టడీ ఏమైనా తీసుకొని ఉన్నారా, ఆధారాలు ఏమేమి దొరికాయి అనేది పోలీసులు వెల్లడించాల్సిన అవసరం అయితే ఉంది. మరి అమ్మాయి స్టేట్మెంట్ మరోసారి, ఇది 4వసారి అనుకోవచ్చు, మరోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కాబట్టి అమ్మాయి చెప్పిన ఆధారాల ప్రకారంగా కూడా ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు పోలీసులు అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇటు ఫ్రెండ్స్ ఎవరెవరు వచ్చారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు అనేది కూడా క్లియర్గా తెలియాల్సి
చేయాల్సి ఉంది. ఇంకో విషయం కూడా, అడ్వకేట్లు నిన్న ఎవరు కూడా ఇక్కడ లేరు. మరి అడ్వకేట్లు లేకుండా విచారణ ఏం చేశారు, ఏ విషయాల పట్ల దృష్టి సారించారు, బండి భగీరథ్ ఎటువంటి విషయాలు వెల్లడించాడు, తర్వాత చర్యలు పోలీసులు ఏం తీసుకోబోతున్నారు అనే అంశాలపైన మాత్రము క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులకు కూడా ఉంది అనే నేపథ్యంలో చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. కళ్యాణ్, అయితే నిర్మల ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో తన కేసుకు సంబంధించిన విచారణ జరిగిన పద్ధతులు కానీ ఇవన్నిటి కూడా చాలా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. 9 రోజులు గ్యాప్ రావడం, ఆ 9 రోజులు పోలీసులకి ఒక మెయిల్ పెట్టి నేను ఆధారాలను తీసుకొని వస్తాను అనడం, తర్వాత సిట్ ఫామ్ చేయడం కానీ ఇవన్నీ ఒక సినిమా స్టైల్లో ఇదంతా జరిగాయి ఈ సీన్స్ అన్ని. సో ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ కూడా 3 రోజుల సమయం ఉన్నా 2 రోజులు మాత్రమే చేశారు. అంటే మళ్ళీ కస్టడీకి పిలిచే అవకాశం ఏమైనా పోలీసులు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా, లేదు ఈ 2 రోజుల్లోనే కావాల్సిన ఆధారాలన్నింటినీ కూడా చేజిక్కించుకున్నారా? ఇక్కడ 2 విషయాలు గమనించాల్సిన అవసరం అయితే ఉంది కళ్యాణ్. ఎందుకంటే ప్రతిపక్షాలు ఒకలాగా మాట్లాడుతున్నారు, ప్రజలు ఒకలాగా మాట్లాడుతున్నారు, పోలీసులు ఇంకో విషయం చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే కస్టడీకి తీసుకున్నాము, కావాల్సిన ఆధారాలను సేకరించాము, మేము మళ్ళీ తదుపరి దర్యాప్తు కొనసాగించబోతున్నాము అని ఒక పక్క వాళ్ళు చెప్తున్నప్పటికీ ప్రజలు మాత్రం ఒకటే అంటున్నారు. ఇక్కడ బండి భగీరథ్ 3 రోజుల కస్టడీ ఉన్నప్పటికీ కూడా మరి 2 రోజులే ఎందుకు చేశారు? గతంలో 9 రోజులు కూడా దాచింది ఎవరు, ఎక్కడ దాక్కున్నాడు అంటే నిజంగా విదేశాలకు పంపించే ప్రయత్నం ఏమన్నా చేశారా? ముందస్తు బెయిల్ కోసము వాళ్ళు ప్రయత్నించినప్పటికీ ఎందుకు రాలేదు ముందస్తు బెయిలు? ఇవన్నీ కూడా ప్రజలు సంధిస్తున్నటువంటి ప్రశ్నలుగా మిగిలాయి. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే బండి భగీరథ్ ఒక మంత్రి కొడుకు అవ్వడం బట్టి కూడా నామకే వాస్తు సామాన్యుడికి ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో అలాగే కస్టడీకి తీసుకున్నామని నమ్మిస్తున్నారా పోలీసులు? ప్రభుత్వ పరంగా ఉండి నమ్మిస్తున్నారా? అందుకే 3 రోజుల కస్టడీ కాస్త 2 రోజుల్లో విచారణ జరిపిస్తున్నాము అని చెప్పేసి ఏ విచారణ జరపకుండా ఏమైనా పంపించారా? మాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ప్రతిపక్షాలు ఒక పక్క చెప్తూ ఉన్నారు. ఇన్ని కోణాల్లో కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. మళ్ళీ కస్టడీ కోరే అవకాశం ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బాధితురాలు స్టేట్మెంట్ కూడా నిన్న మళ్ళీ రికార్డ్ చేశారు కాబట్టి కస్టడీకి ఏమైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. నార్సింగ్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో కూడా మళ్ళీ రీట్రైవ్ చేసే అవకాశాలు ఉన్నందున ఆ విధంగా కూడా కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇటు బండి భగీరథ్ మొబైల్ డేటా రీట్రైవ్ అయిన తర్వాత ఆ ఆధారాల నిమిత్తం కూడా కస్టడీకి తీసుకునే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. కానీ ఒక మినిస్టర్ కొడుకు అని చెప్పేసి ఒకవేళ నామకే వాస్తు సామాన్యుడికి చేసినట్టుగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నంలో పోలీసులు ప్రవర్తించినట్లయితే చాలా పెద్ద పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉన్నట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు అనుకోవచ్చు, ఇటు ప్రతిపక్షాలు అనుకోవచ్చు. కళ్యాణ్, రైట్ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. మొదటగా May 8న డబల్ ఎఫ్ఐఆర్స్, అంటే May 8న ఇటు బండి భగీరథ్ మొదటగా తనని హనీ ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఒక 5 కోట్లు డిమాండ్ చేశారు అంటూ కూడా